అందరికీ హాయ్ అండి. వారాహి నవరాత్రులు ఇది 6th డే పూజ వ్లాగ్ అండి. మార్నింగ్ ఇంట్లో పూజ అవ్వగానే నేను, మా హస్బెండ్, మా పాప ముగ్గురం రెడీ అయ్యి శివాలయంకి అయితే వెళ్ళామండి. ఇంకా శివాలయం అయితే ఏటిగట్టు దగ్గర ఉంటది. ఇంకా అలాగే ఇంట్లో వారాహి అమ్మవారికి పూజ చేసుకున్న పూజ సామాగ్రి కూడా ఇంకా గంగలో కలిపి ఇంక దర్శనం చేసుకుని ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మజ్జిగలో కొంచెం సబ్జా గింజలు అయితే వేసుకొని ఈ వాటర్ అయితే తాగామన్నమాట. అంటే ఉపవాసం ఉంటున్నాం కదా, బాడీ అనేది కూల్ గా ఉండడం కోసమని. ఇంకా తాగిన తర్వాత మా పాపకు ఫుడ్ పెట్టేశానండి. ఇక్కడ చూసారా, మా పాప అయితే వాళ్ళ నాన్నే ఒళ్ళో పెట్టుకొని వాళ్ళ నాన్న అయితే నిద్రపుచ్చుతుంది అనమాట. దాన్ని పడుకో అని చెప్తే వాళ్ళ నాన్న నిద్ర పెడుతుంది. ఇది ఇంక ఇది అయిన తర్వాత నేనైతే రెడీ అయిపోయానండి. ఈవినింగ్ పూజ కోసం నేను రెడీ అయ్యి ఇంకా ద్వారాలకి ముగ్గులు అవి కూడా పెట్టుకొని ఇంకా ఈవినింగ్ పూజకి కావాల్సిన సామాన్లన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను అనమాట. సో చూసారు కదా, ఇక్కడ పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఈ రోజు వచ్చేసి నేనైతే అమ్మవారికి అయితే ఈ రోజు ప్రసాదంగా అయితే బెల్లం పానకం అలానే కలాకండ స్వీట్ అయితే పెట్టుకున్నానండి. తాంబూలంలో ఆకు చెక్క యాపిల్ అయితే పెట్టాను అనమాట ఈ రోజు. అలాగే అమ్మవారి మెడలోనైతే ఈ రోజు పసుపు కొమ్ముల మాల అయితే వేసుకున్నాను. అలాగే 108 నామాలు కూడా ఈ రోజు అమ్మవారికి నేను పసుపు కొమ్ములతోనే అర్చన అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా ఈ విధంగా అయితే ధూపం అయితే వేసుకున్నామండి. మేమైతే ఈ మధ్యన అంతా కూడా ఈ 5 days కూడా నార్మల్ ధూప్ స్టిక్సే పెట్టుకున్నాము. కానీ మా మదర్ ఏమంటే లేదు, అలా కాకుండా ఇలాగ అమ్మవారికి గుగ్గులం ధూపం వేస్తే చాలా మంచిదని చెప్పారు. ఎప్పుడైనా సరే బొగ్గులు రాజేసుకొని అందులో గుగ్గిలము సాంబ్రాన్ని దాంతో పాటుగా ఎండు కొబ్బరి పొడి ఉంటే దాన్ని వేసి అమ్మవారికి ధూపం వేస్తే చాలా మంచిదంటండి. ఇంకా ఈ 9 days అయిన తర్వాత ఈ పసుపు కొమ్మలను అయితే మనం మిల్లుకి ఇచ్చి వాటిని అయితే పౌడర్ లా చేసుకుని ఏవైనా ఇంట్లో పూజలు వ్రతాలు జరిగేటప్పుడు ఆ పసుపుని మన నుదుటికి అలాగే మన మంగళసూత్రానికి పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పి తెలిసిన వాళ్ళు చెప్పారు. ఇంకా అందుకని చెప్పి వాటిని అయితే నేను సేవ్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఇంకా ఈ విధంగా అయితే నేను ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు మెయిన్ అంటే ధూపం వేయడం గానీ అలాగే హారతి లేదంటే దీపం వెలిగించడం ఇవన్నీ కూడా మా హస్బెండ్ తోనే చేయిస్తానండి. ఇంట్లో హస్బెండ్ దీపం పెట్టి పూజల్లో ఎక్కువగా పాల్గొని పూజలు చేస్తే ఇంటికి కూడా చాలా మంచిదని చెప్తారు కదా. సో అందుకని చెప్పి ఇంకా పూజ అయిపోయాక అమ్మవారి దగ్గర తీర్థ ప్రసాదాలు అందరము తిన్నామండి. ఇంకా తిన్న తర్వాత ఈ రోజు మేమైతే డిన్నర్ కి అన్నము అలాగే కొబ్బరి పచ్చడి పప్పు అయితే చేసుకున్నాం. ఇంకా నేను మా హస్బెండ్ మా పాప ముగ్గురం కూర్చొని తినేసాం అన్నమాట. సో ఇదేనండి ఈ రోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.